క్రీస్తునందు దేవుని యొక్క ఆరాధనకి చేరవచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా ప్రేమల వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు నేను మీకు బోధిస్తున్నటువంటి అంశం ఏంటంటే నిర్లక్ష్యమునకు తప్పదు భారీ మూల్యం. నిర్లక్ష్యమునకు తప్పదు భారీ మూల్యం. అంటే ఒక విధంగా చెప్పాలంటే నిర్లక్ష్యం యొక్క ఖరీదు ఎంత అది కూడా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే దేవుని ఎడల నిర్లక్ష్యము ఖరీదు ఎంత. నిర్లక్ష్యం అనే దాని కొరకే మనం ఏదైనా మాట్లాడుకోబోతున్నాం. దానికి ఎబ్రియల్కి రాసిన పత్రిక బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి చదువుకుందామా? ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు వినాలా? దేవుని మాట్లాడినాలా? ఇలాగే మీ మనసులంతా కూడా దేవుని వైపు చెప్పండి. మీ ముఖాలన్నీ నన్నే చూస్తున్నాను. ఇట తిరిగి నన్ను ఇటు తిరిగి చూడండి. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటావు నువ్వు? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను ఈ విధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించే చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. ఇక్కడ మనం తీసుకున్న పాయింట్ అర్థమవుతుంది చూడండి. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుందాము? ఏంటంటది రక్షణ గురించి ఒకవేళ నేను మంగళవారం రోజున 2వ క్లాసులో చెప్తా రక్షణ అంటే ఏంటి అనేది. ఈరోజు నిర్లక్ష్యం అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు. ఏంటది నిర్లక్ష్యము? ఎక్కడ వాడతాం ఆ పదాన్ని మనము? ఎవరిని అంటాం నిర్లక్ష్యంగా ఉన్నామని అంటే, ఒక అతను కాలు బాగా వాపు ఎక్కువ అయిపోయి బాగా వాసిపోయింది, బోధకాలు మాదిరిగా అయిపోయింది. ఆయన చూసినప్పుడు డాక్టర్ గారు అన్నాడు, ఏమయ్యా నీకు షుగర్ ఉందా అంటే, అవును ఉందండి. చిన్న మేకు గుచ్చుకోవడం వల్ల, చీల గుచ్చుకోవడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి అది లోపల తినేస్తూ వెళ్ళిపోతూ ఆ కాలు సట్టేకి అయిపోయి పెద్దది అయిపోయింది, మానని గాయం అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసినటువంటి డాక్టర్ గారు ఏమన్నాడు అతనంటే, నీకెందుకు ఆరోగ్యం పట్ల నీకు అంత నిర్లక్ష్యం ఏంటి? నీకు దెబ్బ తగిలినప్పుడే రావాలి కదా హాస్పిటల్కి అంటాడు. మనం కూడా ఏమంటాం తెలుసా, కొంతమందిని చూస్తే ఒక గ్యాస్ మీద స్టవ్ వెలిగించేసి బయట కూర్చున్నాం, బొగ్గ అని మంటలు ఎత్తుకున్నారు, పెద్ద మంటలు వచ్చేస్తున్నాయి. అప్పుడు చూసిన వాళ్ళందరూ ఏమన్నారు, నీకేంటి అంత లెక్కలేంతనో అంత నిర్లక్ష్యం ఏంటి నీకు? గ్యాస్ మీద స్టవ్ అనేసి ఎక్కడ కూర్చున్నావు? ఈదులో ముసలమ్మ ముచ్చట్లో కూర్చుంటావా? ఏంటి నీకు అంత నిర్లక్ష్యము? అర్థమవుతుందా? నిర్లక్ష్యం ఏంటి? దేంట్లో నిర్లక్ష్యంగా ఉన్నావు నువ్వు? నీవు ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే నీకు భయంకరమైన ప్రమాదం ఉందా? ఏంటంట ప్రమాదం ఉంది. నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం తప్పదు. అందుకే అంటున్నాడు, ఎంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుంటావు? ఎవరి చేతిలో వేయించి తప్పించుకుంటావు? ఏది నువ్వు ఉద్యోగం చేసే చోట నిర్లక్ష్యంగా ప్రవర్తించు. నువ్వు వాళ్ళు 9ంటికి రండి, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో 1 గంట లేట్గా వెళ్ళి చూస్తా, నీకేంటి అంత లెక్కలేస్తారా అంటారు వాళ్ళు. అర్థమవుతున్నాయా నా మాటలు? అర్థమవుతున్నాయా?
ఉన్నారా ఎక్కడ ఉన్నారా? బాగా ఆలోచించండి. నిర్లక్ష్యం అనేది మనిషిని ఏం చేస్తుందంటే ప్రమాదానికి తీసుకుని వెళ్ళిపోతుంది. దేనికి తీసుకుని వెళ్ళిపోతే ప్రమాదం, లెక్కలేని తనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకని ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన అసలు రక్షణకి అర్థం ఏందో తెలుసా మీకు? రక్షణ దాని ఇరుగు ఎంతో తెలుసా మీకు? అసలు ఈ ప్రపంచంలో ఏ దాన్ని నువ్వు తీసుకుని వచ్చి దానికి సాటి పెట్టిన అది సాటి రాదు ఆ రక్షణకి. ఏమి ఇచ్చి దాన్ని కొనుక్కోగలుగుతావు? దేవుడు ఇచ్చే రక్షణను దేవుడిని చూపించి ఆ రక్షణను సొంతం చేసుకోగలుగుతాం ఒక రోజున. అందుకని దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని కోరికుండా సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, ఏది ఇలువైనగా కనిపిస్తున్నాయా అంటే నాకు స్థలాలు ఇలువైనవిగా అనుకుంటున్నాను, నాకు పొలాలు కయ్యలు ఎక్కువ అనుకుంటున్నాను, నాకు డబ్బు సంపాదించేదే ఎక్కువ అనుకుంటున్నాను, నాకు ఈ లోకంలో ఉన్నటువంటి పనులే ఎక్కువ, దానికంటే ఇదే ముందు నాకు. దేని గురించి నాన్న? దేని గురించి చెప్పబడుతుంది ఈ మాట? నిర్లక్ష్యము. దేని కొరకు? నిర్లక్ష్యం ఖరీదు ఎంత చెప్పండి ఇప్పుడు? రక్షణ ఖరీదు ఎంత చెప్పండి ఇప్పుడు? నిర్లక్ష్యం ఖరీదు ఎంత? రక్షణ. కొన్ని నిర్లక్ష్యం చేయాలని నువ్వు చెయ్యాలి, కొన్ని నెగ్లెక్ట్ చేయాలని నువ్వు చెయ్యాలి. ఏంటి అంటే యేసు ప్రభు అంటాడు, ఏమంటాడంటే ఆయన ఇవ్వబడినటువంటి పంది ఎదుట ఆయన అవమానాలను నిర్లక్ష్యం చేశాడంట. ఆయన దేన్ని నిర్లక్ష్యం చేశాడు? దేని కొరకు? దేవుడి సంకల్పం నెరవేర్చేదాని కొరకు, తండ్రి యొక్క ప్రణాళిక నెరవేర్చేదాని కొరకు ఆయన అవమానాలని, నిందలను, ఈ లోక సంబంధమైనటువంటి అన్నిటినీ నిర్లక్ష్యం చేశాడంట. కానీ పరిమాణం చేస్తున్నాం అంటే ఉలటా చేస్తాం. ఉల్టా పల్టా అంటారు కదా, కిందిది వెనక్కి, వెనకది ముందుకి. ఇదే బ్రతికిన జీవితం అంతా. దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకోటి చేస్తాం. ఇది మనకు అలవాటే కదా. దేవుడు ఈ పొట్టు తినొద్దు, ఈ గీత దాటద్దు అని చెప్తాడు, మనం తింటాం, అంతే కదా. ఈ రోజు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, నిర్లక్ష్యంగా ఉండేటువంటి వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తుంటే ఈ రోజున నువ్వు ఏంటంటే ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. అసలు రక్షణ అంటే ఏంటి? అసలు ఎక్కడ దొరుకుతావు రక్షణ అనే విషయాలు మనం తెలుసుకుందాం లేండి. రక్షణ అంటే బాప్తిసం పొంది, అదేమంటారు మార్కు 16:16 నమ్మి బాప్తిసం పొందేవాళ్ళు రక్షించబడతారు అంటాడు. ఆయన రక్షణ దీంట్లో ఉంది అంటాడు. ఓకేనా? ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, ఆ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటే దేవుడి దగ్గర నువ్వు తప్పించుకోలేవు. ఒక అతన్ని చూశాను నేను, దైవ సేవకుడు. హాస్పిటల్ బెడ్ మీద నుండి కూడా పక్కనున్న వ్యక్తికి దేవుడి గురించి ప్రకటన చేస్తాం. రేపో మాపో నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, నీ ఊపిరితిత్తులు మొత్తం తినేస్తున్నాయి, నువ్వు బ్రతికే ఛాయిస్ లేదు, 99% నువ్వు ఖచ్చితంగా మరణిస్తావు, నువ్వు ఎవరు నమ్ముకున్నా సరే అని దాటులు చెప్పుకుంటా. ఆ టైంలో కూడా ఆయనకి ఏమనిపించిందంటే, దేవుని మాటలు ప్రక్కన చెప్పి రక్షణ వాళ్ళకి కల్పించాలి. నేను సరే రక్షణ పొందాను, నేను చచ్చిపోతే పరలోకం వస్తుంది, అతను చనిపోతే పరలోకం రాదు కదా. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని పనిచేస్తున్నాం, దేవుని కోసం. దేవుడు నాకెందుకు ఇచ్చావయ్యా, నాకు ఆయుష్కాలం ఇస్తేనే కదా నీ కోసం బ్రతుకుతాను అనొచ్చు. కానీ అతను ఏం చెప్తున్నాడు తెలుసా? నా దేవుడు గొప్పోడు, నా దేవుణ్ణి నమ్ముకోను, ప్రభువుని నమ్ముకో, విశ్వసించు, బాప్తిసం పొందయ్యా, పరలోకం వస్తుంది. ఈ లోకంలో అందరూ చచ్చిపోయేవాళ్ళం ఆయన ఏదో ఒక పరిస్థితిలో, కానీ పరలోకం అనేది అందరికీ రాదని చెప్తున్నాడు సువార్త. బాగలేనప్పుడు కూడా మనకు అన్ని బాగున్నా కానీ దేవుడి కోసం ఒక్క మాట చెప్పమే, దేవుడి కోసం ఏ కష్టము పడమే, ఏ కార్యక్రమం చేసేదానికి ముందుకు రానే. ఏంటా నిర్లక్ష్యం?
కానీ నువ్వు సొత్తు అనుకుంటున్నావా? లేదు సృష్టికర్త నిన్ను సృష్టించాడు అంటే సృష్టికర్త అయిన దేవుడే నిన్ను కలిగించాడు అన్నది నిజం లేదా? అప్పుడప్పుడు నిర్లక్ష్యము తప్పదు, భార్య మూల్యం అన్నప్పుడు ఒక్కొక్క దగ్గర రాసి పెట్టుంటాడు. ఎక్కడ రాసి పెట్టి బ్యాంబీ షాప్కి వెళ్ళినప్పుడు బ్యాంబీ షాప్ దగ్గర కొన్ని హెచ్చరికలు ఉంటాయి. నిన్ను తాగొద్దు, నీ లెవర్ పాడైపోయి చస్తావు నువ్వు అని చెప్పినా కానీ ఈ మనిషి పోయి మళ్ళీ ఏం చేస్తాడు? తాగుతాడు, మళ్ళా నెత్తికి తెచ్చుకుంటాడు, మళ్ళీ హాస్పిటల్కి పోతాడు. అప్పుడు ఏమంటాడు, నేను నిర్లక్ష్యం, నేను నాశనం చేస్తున్నానా, నేను లెవర్ మొత్తం డామేజ్ అయిపోయింది, చచ్చిపోతాడు. నువ్వు ఈ పత్యం తినద్దు, ఇలా ఉండాలని డాక్టర్ చెప్తే వినకుంటుంటే మనం ఏం చేద్దాం? నిర్లక్ష్యం. కొంతమంది డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు, మరి పిల్లలు ఉంటారు. ఒక అక్క చూస్తుంది, ఇంత చిన్న పిల్లలు, ఆవిడికి ఇంత చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లల్ని పట్టుకో ఉంటది. ఆయన ఎప్పుడు తాగి లారీ తోలుతా ఉంటాడంట, హైదరాబాద్కి, నెల్లూరుకి, చెన్నైకి, బెంగళూరుకి. ఎప్పుడు అట్లా కన్ను మూతపడ్డదో బండి వెళ్ళిపోయి లోయలా పడిపోయింది, చచ్చిపోయాడు. చిన్న పిల్లలు ఉన్నారని కూడా తెలుసుకోకుండా వాళ్ళని నాకు ఏ పని రాదన్నయ్య, ఎలా బతకాలో తెలియదు అన్నయ్య. ఏంటి ఈ పరిస్థితులని ఆలోచిస్తే నిర్లక్ష్యం వల్ల ఎన్నో సార్లు తాగి డ్రైవింగ్ చేయమని చిన్న పిల్లలు నువ్వు లేకపోతే ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలని కూడా చెప్పింది భార్య గోళ. ఆ గోడ ఆయనకి ఏమన్నా అర్థం చేసుకోమంటే ఆ పని చేస్తాడు ఆయన. నిర్లక్ష్యం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయో మనం ఆలోచిస్తే అర్థమైపోతూ ఉంటుంది. ఆలోచిస్తే అర్థమైపోతూ ఉంటది అనేది నిజం. ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకున్నాం చూడండి. 21, 23 దాకా సంఖ్యాకాండం. అక్కడ ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలీలందరినీ కూడా మోషే ఐగుప్తులో నుంచి తీసుకొని అరణ్య మార్గంలో తీసుకుని వెళ్తుంటాడు. సుమారు నడవగలిగిన 6 లక్షల మంది కాలబలం. నడవలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? చిన్న పిల్లలు ఎంతమంది ఉంటారు? ముసలి ఎంతమంది ఉంటారు? చూడండి, మొత్తం అంచనా వేస్తే 18 లక్షలు లేదా 20 లక్షలు ఇంచుమించుగా. 20 లక్షల మందిని అరణ్యంలో తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ మోషే మీద ఏమంటారు చూడండి. మోషేని ఏమంటారు చూడండి. అక్క ఏడా మీరు ఇక్కడ వాక్యం వింటున్నారా? ఏమంత నిర్లక్ష్యము? చెప్తానే ఉన్నాను కదా నిర్లక్ష్యంగా ఉండకూడదని. వాక్యం ఏమంట? నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు వారి నిమిత్తము పశువులను చంపగలిగిన వారి భక్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కొత్తగలిగిన యెహోవా మోషేతో మా 20వ వచనం చదివావా? 20వ వచనం నుంచి చదువు. ఒక నెల దినముల వరకు మీ నాటకాల అనుభవంలో నుండి వచ్చి ఇంకా అసహ్యం పుట్టి వరకు మోసాన్ని అడిగారంట. ఎవరిని? మోసేని అడిగారు. ఏమయ్యా పెద్ద మనిషి మోసే, మమ్మల్ని ఐగుప్తుల నుంచి తీసుకుని వచ్చావు కదా బయటికి, మోసం తిని ఎన్ని రోజులు అయిపోయిందో మాకు ఐగుప్తులోనే మేలే. కట్టిక పరిస్థితుల్లో కూడా మాకు అక్కడ ఏమేమి గుర్తుకొస్తాయి? ఎనగంటలు, కీరకాయలు, దోసకాయలు, చేపలు ఎన్ని పెట్టేవాళ్ళే. మాకు అరణ్యంలో మాకు అన్నం ఎక్కడుంది? మాంసం తినాలి బాబు అన్నారంట. అప్పుడు దేవుడు ఏమన్నాడు వాళ్ళని అంటే, ఇదిగో మీకు నేను మాంసాన్ని ఇస్తాను, మీరు ఒకటి మాంసం ఆ మాంసం ఎన్ని రోజులు తింటారు తెలుసా? మీ తిని ముక్కల్లో నుంచి బయటకు వచ్చినంత వరకు నెల రోజులు మీకు మాంసాన్ని ఇస్తాను అన్నమాట దేవుడు. ఎందుకు ఇస్తామన్నాడు చూడండి, చదువు అదే కంటిన్యూ. మీకు అసహ్యం పుట్టే వరకు దాన్ని తిందురు, అదేనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశారు. ఉచితమా అని అనుకుంటా. అంటే దేవుడు కాదండి వాళ్ళు నడిపించింది,
విడిపించిన తర్వాత ఈ లేవులు బాధపడుతున్నారంటే దేవుడిని నిర్లక్ష్యం చేశాడంట. ఏమంటున్నారు తెలుసు? దేవుడిని, ఆయన ఏం దేవుడయ్యా, మాకు మాంసం పెట్టలేదే, ఆయన నమ్ముకుంటే మాకు ఏ తిండి పలహారాలు లేవే, అన్ని దరిద్రత ఏంది ఆయన మాకు అన్నట్టుగా దేవుణ్ణి వాళ్ళు ఏడుస్తున్నారంట దేవుని సన్నిధిలో. దేని కొరకు? వాళ్ళ ఆత్మల రక్షణ కొరకు కాదు. ఎందుక? మాంసం పెట్టలేదని. మాంసం పెట్టలేదని ఎవరు ఏమన్నాడు తెలుసా? దేవుడు, యెహోవాను మీరు నిర్లక్ష్యం చేశారు, అందుకని మీకు నెల రోజులు ఏమి ఇస్తామన్నాడు ఆయన? ఇస్తాడు. అందుకు మోసే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల మాదాచారు ఇందాక చదివేవి కదా యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు. బాహుబలం తక్కువ. దేవునికి మహిమ కలుగుగాక. నాకు దేవుని దగ్గరకు వస్తే ఏం కలుగుతుంది? అసలు శ్రమలు తప్ప, కష్టాలు తప్ప, లేవి తప్ప. దేవుణ్ణి ఎంతో కాలం నుంచి దేవుని దగ్గరకు వస్తా ఉన్నాను అని చెప్పి కొంతమంది శుక్రవారంలో, మంగళవారం ప్రార్థన వెనకేసుకున్నారు. అప్పుడు నేను అనుకున్నా, దేవుని నీళ్లు నిర్లక్ష్యం చేస్తున్నాను. నేను నా బాహుబలం ఎంతో తెలియని మీకు అంటున్నాడు దేవుడు వాళ్ళకి. నేను ఇది చేస్తానో చేయలేనా? అంత చిన్నోడిని నేను. మోసేతో చెప్తున్నాడు, 20 లక్షల మందిని కాదు కదా, నువ్వు ఎన్ని వేల కోట్ల మందిని నిలబెట్టు, నా బాహుబలము ఏమన్నా తక్కువ అనుకుంటున్నావా? నువ్వు అడిగావు కదా, నేనేందో నీకు చూపిస్తా. మోసే, నెల రోజులు ఈ ప్రజలు మాంసం నా వద్ద తీసి ప్రభు దాకా వాళ్ళ మొక్కల్లో మనస్కరంధంలో కాలిన దాకా వాళ్ళు తినేదంటే మోస్తా ఉన్నారు. దేవుడు ఏమన్నా తక్కువ అనుకుంటున్నావా? చేయలేక కాదు ఆయన నిన్ను పరీక్షిస్తున్నావు అనేది గుర్తుపెట్టుకో. నువ్వు నిలబడతావా లేదా? దేవుని దగ్గర నీ మనసు ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తాదని. ఇశ్రాయేలీయులు ఈ విధంగా దేవుడిని ఒకటే నిర్లక్ష్యం చేసి శోధించి దేవుడు పెట్టేనే ఆయన పని చేస్తాం, దేవుడు ఇస్తేనే ఆయన దగ్గర పరిగెత్తాం, దేవుడు ఏదన్నా మాకు ఏదన్నా ఇస్తేనే దేవుడు పని చేస్తాం అనేటువంటి మారిపోయారు కనుక దేవుడు వాళ్ళ మనసు ఇంకా ఎప్పటికి వీళ్ళు బుద్ధి మారదు, వీళ్ళు మనసు మారదు, వీళ్ళు మనస్తత్వం ఏంటేనని ఆకుపోయేటట్లుగా దేవుడు వాళ్ళు చేశాడంట. ఒకటేమైనా శరీర సంబంధమైన ఓట్ల కొరకే తప్ప దేవుడు ఆత్మ గనక ఆయన సన్నిధికి మనం పరలోకం వెళ్ళే మార్గం ఏదైనా ఉందని ఆలోచన చేయలేదు దేవుడు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే దేవుడు ఏదైనా చేస్తే ముందుకు పరిగెత్తాం, దేవుడు ఏం చేయనప్పుడు వెనకబడతామా? దేవుడు ఇలా ఉండమన్నాడా? ఆయన ఏమన్నాడు తెలుసా కదా మీకు? తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనంలో, అదేనా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఏమన్నాడు? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలాగ చేయట? యేసుక్రీస్తునందు. అది నువ్వు శ్రమలలో ఉన్నా సరే, సమస్యలో ఉన్నా సరే, కష్టాల్లో ఉన్నా సరే, ఇబ్బందుల్లో ఉన్నా సరే, నీకు కుటుంబంలో నీ పిల్లలకి, నీకు నీ కోడళ్ళకి, నీకు సమస్యలు వచ్చిన, గొడవలు వచ్చిన పరిస్థితులు ఎదురుగానే అదంతా నీకు వచ్చిందంటే దేవుని చిత్తమే, అది నీ వల్లకి వచ్చిందంటే. దేవుడు చెప్పాడు అక్కడ, చదివారు మనం. మీరు ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలా చేయట మీ విషయంలో దేవుని చిత్తం అంట. నువ్వు సమస్యలో ఉండేది కూడా దేవుని చిత్తమేనా? అవును. నువ్వు గొడవలో ఉండేది కూడా దేవుని చిత్తమేనా? అవును. నువ్వు దరిద్రంలో ఉండేది కూడా దేవుని చిత్తమేనంటే అవును. దేవుడే చూస్తున్నాడు వాటిని. ఆ క్షణంలో నువ్వేం మాట్లాడతావు ఆయన చదవాలి. నువ్వు ఎలాగ దేవుని పని చేస్తావు ఆయనకు కావాలి. నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధికి పరిగెత్తుతావో, దేవుని కార్యాలలో ఉంటావో, దేవుని కార్యాలకి ఏ పరిస్థితుల్లో కూడా ఇస్తావో ఆయన నీకు కనిపెట్టాలి. నీ భక్తి ఎంత, నీ ప్రేమ ఎంత, నీ ఒరిజినల్ డూప్లికేట్ అక్కడ చూస్తాడు దేవుడు. నేను దేవుని దగ్గరకు వస్తాను, నాకు ఈ జబ్బు బాలేదే, జబ్బు పోకపోవడం కూడా ఎవరి చిత్తంలో ఉన్నదే? మీ విషయంలో దేవుని చిత్తం. నువ్వేం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు దేవుడా స్తోత్రం. ఆయన యోగు గారికి అన్ని పోయినాయి, చివరికి భార్య వచ్చేయమన్నది ఆయన్ని. మూర్ఖం ఏమంటాడు? దేవుణ్ణి దూషించడంలో చావురా ఎందుకు అంటది ఆవిడ. ఆయన ఏమంటాడు? మూర్ఖంగా మాట్లాడాక దేవుడు ఇచ్చాడు,
ఈ రోజు మనకున్నది అంతా కూడా ఎవరిచ్చారు చెప్పండి? సృష్టికర్త అయిన దేవుడు కావా? సృష్టికర్త అయిన దేవుడు కాదా? ఈ రోజు నువ్వు మనం బతుకున్నామంటే కారణం ఆయన కాదా? యేసు ప్రభు కాదా? ఎవరు నువ్వు ఈ దినాన్ని బ్రతుకున్నావంటే కారణం ఎవరు చెప్పండి? ఈ రోజు వరకు నువ్వు పుష్కలంగా సంరక్షించబడి ఆరోగ్యముతో ఆయుష్ కాలముతో ఈ దినం వరకు పోషించబడుతున్నామంటే దానికి కారణం ఎవరో చెప్పండి? పక్కింటి వల్ల, మీ బంధువులా, లేకపోతే ఇంకెవరన్నా? ఎవరో చెప్పండి ఎవరు హృదయపూర్వకంగా రావటం లేదా? దేవుడు పెట్టాడు కనుక ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉన్నామన్నది నిజం. అలాంటప్పుడు దేవుని కోసం నువ్వు ఏం చెప్పాలి? యోగు గారు అన్నాడు, అన్ని పోయిన భార్య కూడా వదిలేస్తున్నాయండి చివరికి. అప్పుడు ఆయన గురించి ఏం చెప్పాడు దేవుడు? చెప్తాను ఏమన్నాడు ఆయన? యోగు ఎలాంటోడో తెలుసా? నోటి మాటలు కూడా దూషించగలంట దేవుడిని. నాకు ఇవ్వలేదా నువ్వు? నాకేంటి కష్టాలు పెట్టావు, ఈ బాధలు పెట్టావు అని అన్నాడు ఆయన? అనలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నాడు? ఐగుప్తులో ఉన్నప్పుడేమో ఆత్మనాదాలు చేశారు దేవుడికి, మమ్మల్ని విడిపించేవాళ్ళు లేదా బానిసలుగా బతుకుతున్నాం, వాళ్ళ కష్టాలు వాళ్ళు పెట్టే ఎట్టి పనుల వల్ల మేము క్షీణించుకోక గర్భరిస్తే కూడా మట్టిలో ఒక్కలేదు రాత్రులు పొగులు. అలాంటప్పుడు దేవుడు నేను విడిపించాలనే పరిస్థితి ఏంది అసలు? ఆయన విడిపించి నేను తీసుకొని వచ్చి ఆయన నడిపిస్తుంటే నీకు ప్రతిరోజు నువ్వు పొయ్యిలో కట్లు పెట్టకుండా, పొయ్యిలో నువ్వు గ్యాస్ తో వెలిగిపోతా ఆయన భోజనాన్ని కురిపించి నీకు ఇస్తుంటే 20 లక్షల మందికి అమ్మా ఏమన్నా ఆయన నువ్వు కృతజ్ఞత స్థుతులు చెప్పాలా లేదా? ఏం పెట్టాడు కానీ ఆయన మామూలు ఏం పెట్టాడో ఇక్కడికి తీసుకొని వచ్చి మాకు మాంసం లేదు, ఏం లేదు, ఐగుప్తే లేదా ఎట్టి సాగర్లు కన్నా అంటారా? ఆ మట్టి తొక్కుతుంటే తొక్కలేకపోతే వాళ్ళు నిరసన పడిపోతే రాత్రి పొగులు ఆహారం లేక నిద్ర లేక కూలిపోతా ఉంటే కొరవలతో పడుతుంటే బాగుంటుందా ఐగుప్తిలో? ఇక్కడ మాత్రం మిమ్మల్ని రాత్రి అగ్ని స్తంభం, పొగులు మేఘ స్తంభం చల్లగా నచ్చేటట్టుగా దేవుడు చేసి నీకు అనుకున్నప్పుడు నీళ్ళు ఇచ్చి మన్నాను కురిపించి అన్నం పెట్టి ఆకలి తీర్చిన దేవుడిని మాత్రం ఎలా చూసిస్తారు మీరు? అందుకే దేవుడిని నువ్వు నెగ్లెక్ట్ చేస్తావంటే, లెక్క చేయలేదు, నిర్లక్ష్యం చేసావు కనుక నేను 1 నెల రోజులు నా బాహుబలం ఏందో చూపిస్తాను, చూపించి ఆకలి రాల్చినట్టు రాల్చేస్తాను. ఎందుకంటే మీరు అర్హులు కాదు, నేనుండే స్థలంలో మీరుండేదాకా అన్నాడు ఆయన. ఎలాంటి వాళ్ళు కావాలంటే ఒక వజ్రం ఎలా ఉంటుందో ఆ వజ్రంలో ఏ లోపం లేని భక్తి పరులుగా భక్తుడిగా ఉండాలి మనం దేవుని దగ్గర పోవాలంటే. కానీ లోపాలు కనిపించేస్తున్నాయి, అప్పుడప్పుడు బయటపడిపోతుంది మన స్వభావము. దేవుడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అందరూ ప్రార్థనకు వచ్చేయండి, అందరికీ భోజనం పెట్టాం, ఎవరికో మెడకాయ పడ్డానంటున్నా. నాకేం తెలుసు? ఆ ప్లేట్ దగ్గర నేను చూస్తున్నానా? ఆమె పోయి వాళ్ళ డాడీకి చెప్పేసింది, నానంద పాస్టర్ గారు ఏం పట్టించుకోలేదు డాడీ, నాకు మెడకాయ పడ్డది అది తినే భోజనానికి మేము పోయి చూడాలి ఏంది? నా పనులు నేను ఒక్కనే కష్టపడతా, అన్ని చూసుకుంటా ఉంటే, అన్ని పరిస్థితులు చూసుకుంటా ఉంటే, అన్ని గమనించుకుంటా ఉంటే మన భోజనం దగ్గర పోయి ప్లేట్లు అది కూడా చూడాలి. నేను ఏది మెడకాయ పడితే పోయి ఇంకో ప్లేట్ పట్టించుకో, ఎవరు అడుగుతారు నిన్ను? అక్కడ స్వభావం బయటకు వస్తుంది దేవుని బిడ్డలు అనే వాళ్ళు. మన భోజనం కోసం వచ్చామా లేదా? అర్థమైందమ్మా? ఎన్ని పరిస్థితులు ఉన్నా సరే, ఇది కొంతమంది చెప్తుంటారు చూడండి, డబ్బు ఉన్నప్పుడు మనసు బాగుంటుందంట అందరితో, డబ్బులు ఎప్పుడైతే వచ్చిందో మారిపోతారంట. అలాంటి మన దగ్గర ఉండకూడదు, దేవుని బిడ్డల దగ్గర అలా ఉండకూడదు, ఆ రూట్ లో ఉండకూడదు. మార్పు అనేది రాకూడదు, చేంజింగ్ అనేది కనబడకూడదు. ఏ ప్రేమతో మనము దేవుని దగ్గర అడిగి పెట్టాము ఆ ప్రేమలో ఇంకా డెవలప్ అవ్వాలే కానీ తగ్గిపోవాలి, దూరం అయిపోకూడదు. దేవుడు కోరుకుంటున్నది. ఇంకొక వాక్యం చదువుకుందామా? అసలు ఎందుకు ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనకి ఏం జరుగుతుంది? అసలు దేవుడిని నిర్లక్ష్యం చేస్తే మనకు కలిగే ప్రమాదం ఏంటో తెలుసా? భయంకరమైన ప్రమాదం ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం ఒకసారి చూడండి.
నరకమున నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆడదు. వానికి ఆ, అగ్నిమంట కలుగును. చాలే ఇప్పుడు ఏమిటంటే నరకమున ఏంటంట పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. నరకం అనేది ఒక ప్రమాదం ఉందనేది మీకు హెచ్చరికగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు నరకం అంటే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే బాప్తిస్మం అనే సమయం దేవుడు ఇచ్చాడు, తీసుకోమన్నాడు. తీసుకోకుండా ఆ రక్షణలోకి రాకుండా ఉంటే, ఆ రక్షణలో నువ్వు కొనసాగకపోతే, నువ్వు పొందిన రక్షణ నీకు ఎలా రక్షిస్తుందని మార్గాల్లో ఉండకపోతే, సావాసంగా కూడుకున్నట్టు మానేస్తే, ఎంత తగ్గకుండా ఉండకపోతే నువ్వు ఎలా తప్పించుకుంటావు? దేన్ని ఇప్పుడు తప్పించుకోవాల్సింది? నరకం ఉంది. ఏముందంట? నరకం ఉంది. ఏముంది? నరకం. ఎవరికి? నరకమున అగ్ని ఆరదు, పురుగు చావాలి. అంటే అర్థం ఏంది అంటే ఈ దేహానికి మాత్రమే ఇక్కడ చావు ఉంటది, ఆత్మకు ఉండదు. ప్రియుల ఆత్మ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని తీసుకొని దేవుడు ఎక్కడ పడేస్తాడంట? నరకంలో పడేస్తాడంట. ఎందుకు పడేస్తాడంటే, నేను ఇంత అవకాశం కల్పించాను నీకు రక్షణ పొందమని, దేవుని కోసం బతకమని, నిజాన్ని చెప్పించాను, నీకు ఇనిపించాను, రక్షణ సువార్త నీ దగ్గరకు వచ్చింది, రక్షించుకోమని చెప్తే నువ్వు రక్షించుకునే మార్గాన్ని ఎత్తుకున్నావా? నిర్లక్ష్యం చేసావా? దేవుడు మాటలు చెప్తుంటే ఆయన చెవులో విన్నావా? ఇన్న వాటి ప్రకారం మారేవా? వాటి ప్రకారంగా నడుచుకున్నావా? ఈ చెవులకి ఈ చెవులో వదిలేస్తావా అనేది దేవుడు రేపు అడుగుతాడు. అడిగినప్పుడు మనం గాన దేవుని కోసం బ్రతకలేకపోతే నిశ్చయంగా ఏర్పడేస్తాడంట ప్రమాదము, దాని నుంచి తప్పిస్తాడు అంటున్నాడు దేవుడు. ఇక్కడ నువ్వు తప్పించుకో, ఎవరి దగ్గర తప్పించుకోవటం, మోసం చేయొచ్చు, న్యాయస్థానాన్ని కూడా నువ్వు కొనేసి న్యాయాన్ని అన్యాయంగా మార్చేసి నువ్వు డబ్బుతో. కానీ దేవుడి దగ్గర అలా చేయగలుగుతామా? అలా తప్పించుకోగలుగుతామంటే తప్పించుకోలేవు నువ్వు. దేవుడు చెబుతున్నాడు, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు నరకంలో ఉంటావు. నరకంలో అగ్ని ఆరదో, పురుగు చావదంటే నీ ఆత్మ అనే పురుగుని దాంట్లో వేస్తాడంట. యుగాల బాధ అంటే ఆ మంట సెగ, మనం దగ్గరికి మంట సెగకి వెళ్తే మనకి ఎట్లా ఉంటది? ఎలా ఉంటది చెప్పండి? ఎలా ఉంటది? సెగ పుడుతుంటే ఎట్లా ఉంటుంది? దగ్గర ఉండాలనిపిస్తుందా? సెగ దూరం వెళ్ళిపోతాం. కానీ అంటే డైరెక్ట్ నిన్ను అగ్ని జ్వాలలో వేసేస్తుంది దేవుడు. నువ్వు చావు, అగ్ని ఆరదు. నువ్వు అనుకుంటున్నావు ఈ అగ్ని చల్లాల్సిన చల్లారదు. పురుగు నా ఆత్మ బయటకు దీన్ని అంటావు, బయటకు తీసే నాదుడే ఉండడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశం ప్రకారం నువ్వు ఏం చేయాలా? బ్రతికో, దేవుని కోసం బ్రతికి. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు శిక్ష పెట్టలేదు, కొట్టని తిట్టని, దేవుని కోసం పడు. నీ నరకం అనేది తప్పించుకుంటావు. అక్కడ నరకం అనేది తప్పించుకుంటావు. ఈయన కోసం, ఈయన కోసం, మనుషుల కోసం నువ్వు చూసుకుంటే దేవుని చేతిలో పడిపోతావు. లేదు రోజు నువ్వు దేవుని చేతిలో పడిపోతావు నువ్వు. అప్పుడు నిన్న ఆడ మీ ఆయన రాడు, మీ నాయన రాడు, మీ బంధువులు ఎవరు రాడు. అక్కడ ఉండే ఎవరన్నా నామకార్థ క్రైస్తవులు ఉండేది అనుకోండి. నామకార్థాలు అంటే ఎవరు? ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం అంతే. దేవుడి దగ్గరికి ఏదో పాట పాడమంటే పాడేమంతే. ఏదో ఊరకే పోవాలి కాబట్టి పోతామని వస్తుంది. అది నామకార్థ భక్తులు అంటారు. నిజం తెలిసినా కానీ నిజంగా బతకపోతే నామకార్థులే కదండి. అలాంటి నామకార్థం నరకంలో అంటారు. నరకంలో నీ కోసం ఎదురు చూస్తా అంటారు. అక్కడ నువ్వు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమంటారు? చక్క నువ్వు కూడా వచ్చింది ఇక్కడికి వచ్చా, నువ్వు సత్యానికి పోతున్నానంటే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అంటే, చెప్పిన సత్యం చెప్తే ఇంచే కదా, ఈయన దాన్ని పాటిస్తే కదా. ఈ చెవులో వెళ్ళి ఈ చెవులో పాస్టర్ చెప్తూనే ఉంటాడు, ఎప్పుడు చెప్పలేదు ఆయన మాట అని నువ్వు అనుకున్నావు. కానీ దేవుడు దాన్ని సీరియస్ గా తీసుకునే రోజు వచ్చేస్తుంది. తప్పించుకోలేవు దేవుని చేతిలో.
దేవుని యొక్క రూల్ అది. అందుకే తప్పించుకునేవాడు ఎవ్వరు లేరు కాబట్టి జాగ్రత్తగా బతకండి. ఏమంటున్నాను? ఇరిమియా గ్రంథం 22 అధ్యాయం 21 వచ్చిన చూడమ్మా. నీ క్షేమకాలంలో నీ క్షేమకాలంలో నీతో మాట్లాడుతాను నేను నీతో మాట్లాడితే గాని వినని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవటే నా మాట వినకపోవటే నీ బాల్యం నుండి నీ బాల్యం నుండి నీకు వాడుతా. నీకు వాడిక. చూడండి, అందరూ మాట్లాడతాం, బంధువులు రమ్మంటే వెళ్ళిపోతాం, రక్త సంబంధులు పిలిస్తే వెళ్ళిపోతాం, పిల్లల కోసం వెళ్ళిపోతాం, భర్త ఏదైనా చెప్తే చేస్తాం, అన్ని పాటిస్తాం. కానీ మన తల్లిదండ్రులు ఏమన్నా చెప్తే చేస్తాం, అన్ని చేస్తాం. కానీ సృష్టికర్త అయిన దేవుడు నీకు ఒక మాట ఇచ్చి ఆ మాట ప్రకారం బతకమంటే మాత్రము బ్రతకము. అదే అంటున్నాడు, నీ బాల్యం నుండి నా మాట వినకపోవడం నీకు వాడికే కదా, నా మాట వినవగల నువ్వు అంటున్నాడు దేవుడు. ఇలా వినకుండా పోవటం మనం చేసినటువంటి తప్పు. చెప్పాను, ఎక్కడ వినకుండా పోయారు తెలుసా? ఎక్కడ నిర్లక్ష్యం. దేవుడు అయితే అవకాశం ఇస్తాడు, రక్షించబడే అవకాశం. నోవాహు దినాల గురించి మీకు తెలుసా? ఏమ్మా నోవాహు దినాల గురించి మీకు తెలుసు కదా. ఆ నోవాహు దినాల్లో ఒకసారి చదువుకుందామా. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు ఏమైపోయారంట? వారు చెడిపోయి భూమి మీద అంతం వచ్చిందని చెప్పేసి అక్కడ ఏమంటాడంటే దేవుడు, వాళ్ళని 120 సంవత్సరాల వరకు దేవుడు ఆత్మస్వరూపుడుగానే వెళ్ళి వాళ్ళు ప్రకటించారు అంత. చూడండి, అది ఎక్కడది? పేతురు రాసిన పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఏం బోధిస్తున్నాడు చూడండి నాయన ఆ రోజుల్లో. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ ఉండగా పూర్వం నోవాహు దినాల్లో వాడు సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుడుగానే వెళ్ళి వాళ్ళకు ప్రకటించిన. కానీ వాళ్ళు విన్నారా? నోవాహుతో చెప్పాడు, జల ప్రళయం కనిపించి జనాలని నాశనం చేస్తాను ఆయన అన్నాడు. అయ్యా వాళ్ళందరినీ నాశనం చేసి ఎట్లయినా వాళ్ళకు ఒక అవకాశం ఏమంటే దేవుడు ఇవ్వలేదా? వాళ్ళకి ఇచ్చాడు, ఇవ్వలేదా? ఇచ్చాడు. నువ్వు ఓడ కట్టి అంతవరకు వాళ్ళ వైపు నేను ఎదురు చూస్తాను. వాళ్ళు ఘోర పాపలైన ఇస్తాడు, వస్తే ఓడలో చేర్చుకుంటాను అన్నాడు. వచ్చారు వాళ్ళు అవిధేయులైన వారి అంతకు ఆత్మస్వరూపుడికి వెళ్ళాడంట. ఆత్మస్వరూపుడికి అంటే ఎవరిలో ఆత్మ ఎవరిలోకి వస్తుంది? ఏమన్నా పట్టుకున్నాను, ఎవరిలోకి వస్తుంది ఆత్మ? చెప్పండి. ఆత్మ ఎవరిని వాడుకుంటది? ఆత్మ కనుక ఒక శరీరాన్ని వాడుకుంటది. నోవాహును వాడుకున్నాడు. ఆయన ప్రకటించాడు 10 అయ్యా జలప్రళయం రాబోతుంది, ఓడలేక రండి అంటే వచ్చారు ఎవరన్నా ఇది? అదే విధంగా నేను చెప్తున్నాను, ఇప్పుడు నోవాహ దినాలలో ఉన్నట్టు ప్రభు రాకడలో రాబోతుంది. లోకస్వార్త చదవండి, అర్థమవుతుంది. లోకస్వార్త 16వ అధ్యాయం 23 17వ అధ్యాయం 27 చూడండి. నోవాహు వాడు ఓడలోకి వెళ్ళిన దినం వరకు జనులు తినచ్చు, తాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికి ఇవ్వబడుతూ ఉండేది. అంతలో జల ప్రళయం వచ్చింది, వాళ్ళందరినీ నాశనం చేసిందంట. దేవుని కోసం బతకంలో నాయన, దేవుని నమ్ముకుంటారు నాయన. రండయ్యా, రండమ్మా, రండి, రక్షకుడు తెలుస్తున్నా అంటే వచ్చారు. వాళ్ళు రక్షణ పొందండి, ఓడ దగ్గర రండి అంటే వచ్చారా? ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? తినేటకు ఈ రోజు ఏం కూరమ్యా? ఈ రోజు ఆదివారం స్పెషల్ అండి. తినేటకు
తాగుటకు పిల్లాడుచు పెళ్ళాళ్ళు చేసుకుంటూ ఈ రోజు నేను ఆదివారం దేవుని దగ్గర రాదు, నేను పెళ్లికి వెళ్ళాలి, అర్జెంట్ అది. పెళ్లికి వెళ్ళాలి నేను, అది అర్జెంట్. నీకు దేవుడు కూడా నీ అర్జెంట్ లేదో ఆడ తెలుస్తాను అంటున్నాను. పెళ్లిళ్ళు చేసుకుంటూ పెళ్లిళ్ళకి ఇంకో నారు వేసుకుంటూ నాట్లు వేసుకుంటూ నార్లు పెట్టుకుంటూ ఇల్లు కట్టుకుంటూ కింద లేదు లోతు దినములో జరిగేది జరుగుతుంది. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు వ్యాపారాలు చేసుకుంటూ నారు నాటుతూ ఇల్లు కట్టించు ఉండేది. అయితే లోతు ఆ దినాల్లో వచ్చేస్తుంది అంతం. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? నీ రక్షణ ముందు, దేవుని యొక్క సన్నిధి ముందు, దేవుని యొక్క సహవాసం ముందు ఇవే సాటరా. ఏ దానికి ఇల్లు ఇవ్వాలి? మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఇల్లు కట్టుకునే దానికి వెళ్ళిపోతావా? దేవుడు ఒప్పుకున్నాను. నాకు నాటేదానికి వెళ్తావా? నేను నాటేదానికి వెళ్తున్నామ్మా, ఓపు ఒప్పుకోరా, ఈరోజు పోవాలని బదులు అంటావా? ఒప్పుకోడండి దేవుడు. ఆ లోపు నా పెళ్లి అయిపోయినా, మా బంధువులు అయిపోయినా అంటే ఆయన ఒప్పుకుంటాను అంటున్నాడా? ఫంక్షన్ అంటే ఒప్పుకుంటాను అంటున్నాడా? దేవుని ఒప్పుకోడు. ఒకవేళ నువ్వు అలా ప్రవర్తిస్తే ఒక దినాన తప్పించుకోలేమంటున్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. చివరిగా ముగిస్తున్నా. ఏంటంటే మత్తయి వార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని దేవుడు యేసుక్రీస్తు చెప్తాడు. ఎలా పోగొట్టుకుంటారో చూద్దాం. రక్షణ చూస్తున్నారు దాన్ని త్వరగా. పరలోక రాజ్యం తమ దీప్తిని పట్టుకున్న పెళ్లి కుమారుడు ఎదుర్కొన్న 10 మంది కనుకను పోలింది. ఎంతమంది అంట? వీరిలో 5 మంది బుద్ధి లేని వాళ్ళు. 10 మందిలో 5 బుద్ధి కలిగిన వాళ్ళు అంట. బుద్ధి లేని వాళ్ళు తమ డ్యూటీలతో పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి కలిగిన వాళ్ళు డ్యూటీలతో కూడా పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నిద్రించాలంటే కొడుకు మీద ఉన్నారు. వస్తారు కానీ అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండి అని కేక ఎనబడిను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీని పట్టుకొని చక్కపరుచుకుంది. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా డ్యూటీలు ఆగిపోతున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకు ఇయ్యండి అడిగింది. అందులో బుద్ధగల కన్యకులు మాకును మీకు ఇది చదదేమో, మీరు అమ్మవారి ఎత్తికిపోయి కొనుక్కోండి అని చెప్పారు. వారు కొనుక్కోవచ్చుండగా పెళ్లి కుమారుడు వచ్చను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయింది. అంతటా తలుపు వేయబడును. ఆ తర్వాత అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని మేము ఎరగదని ఇచ్చేగా చెప్తున్నాను. ఆ దినమయం ఆ గడియలు మీకు తెలియదు కనుక మెరుగుగా ఉండండి. ఇప్పుడు 10 మంది కడుగులు బుద్ధులే వాళ్ళు బుద్ధి కలిగి. కొంతమంది సిద్ధపడుతున్నారు వాక్యంతో, కొంతమంది వాక్యాన్ని కూడా పెడచెవులు పెట్టుకొని సహవాసం లేకుండా, ప్రార్థన అనేది లేకుండా లోకం పాటు వెళ్ళిపోతూ ఉంటారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? బుద్ధిమంతుడు రాబోయే ప్రమాదాన్ని బుద్ధిమంతుడు ఏం చేస్తారని రాయబడ్డది సాంఘికంలో. బుద్ధిమంతుడైతే కింద ఉన్న పాతాళాన్ని తప్పించుకున్నట్టుకు పరముకు పోయే మార్గాన్ని గురించి ఏం చేస్తారంట? పరముకు పోయే మార్గాన్ని గురించి, జీవ మార్గాన్ని గురించి అన్వేషిస్తారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుంటాం, రాత్రికి ఏం కూర చేసుకున్నాం, రేపు ఏం బట్ట కట్టుకున్నాం, రేపు ఏం ఇల్లు కట్టుకున్నాం. ఇదే బుద్ధి లేని వాళ్ళ పనులు ఈలోకి సంబంధమైనవిగా ఉండే. బుద్ధి కలిగిన వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు? డ్యూటీలు పట్టుకుని, బైబిల్ పట్టుకొని, డ్యూటీలు అంటే పెరుగు అనేది వాక్యం. ఆ వాక్యం ఎలాగంటే నూనె ఉండాలి. నూనె ఉండాలంటే నువ్వు సహవాసంతో కనెక్ట్ అయి ఉండాలి. సహవాసం అంటే ప్రార్థనతో నువ్వే